నమస్కారం. మన ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే మరో అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణ పురాణ గాథ గురించి కాదండి. ఒక రేంజ్లో చెప్పాలంటే ఒక ఎపిక్ సినిమాటిక్ ఘట్టం గురించి. అదేంటంటే సాక్షాత్తు ఆ పరమశివుని దివ్య వివాహం. అసలు ఈ కలయిక వెనుకున్న ఆంతర్యమేంటి, ఆ కథేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా అన్వేషిద్దాం. పదండి, మొదలుపెడదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఈ అనంతమైన విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన దైవిక శక్తులు ఎలా ఏకమవుతాయి? మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏదో పాతకాలం నాటి ఒక పెళ్లి వేడుక గురించి మాత్రమే కాదు. ఇది విశ్వంలోని ఒక పెద్ద మార్పుకు, అంటే సృష్టి గతినే మార్చేసిన ఒక అద్భుతమైన కలయికకు సంబంధించిన విషయం. మన మొదటి అధ్యాయం అత్యున్నత వైరాగ్యమూర్తి, అంటే ది అల్టిమేట్ అసెటిక్. అసలు ఆ శివుడి ఒంటరితనం, ఏకాంతం గురించి ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సరే, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ దివ్య వివాహమంటే కేవలం ఇద్దరు వ్యక్తులు దండలు మార్చుకోవడం కాదండోయ్. విశ్వానికే మూలమైన ఎలాంటి కోరికలు లేని ఒక అత్యున్నత యోగి తొలిసారిగా ప్రాపంచిక బంధంలోకి అడుగుపెట్టడం. ఈ పదం వెనుకున్న అర్థం చాలా పెద్దది, మీరు ఊహించిన దానికంటే ఎంతో బరువైనది కూడా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన సృష్టి, స్థితి, లయలకొక గొప్ప ప్రతీక అన్నమాట. ఈ కథలో అస్సలు ట్విస్ట్ లేదా ప్రధాన సంఘర్షణ ఏంటంటే, ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఒకవైపు చూస్తేనేమో మంచు కప్పిన హిమాలయాల్లో ఒంటినిండా బూడిద పూసుకుని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒంటరిగా గాఢమైన ధ్యానంలో ఉన్న పరమశివుడి నిశ్శబ్ద ప్రపంచం. ఇంకోవైపు చూస్తే పూలు, నగలు, వజ్రవైడూర్యాలతో అలంకరించిన ఒక పెద్ద రాజభవనంలో జరుగుతున్న పెళ్లి కోలాహలం. అసలు ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని ఈ రెండు పూర్తి వ్యతిరేక ప్రపంచాలు ఎలా కలుస్తాయి అన్నదే ఈ ఇతిహాసంలో అస్సలైన హైలైట్ పాయింట్. ఇప్పుడు మన కథలో రెండవ భాగానికి వద్దాం. అదే ఎ కాస్మిక్ కోర్ట్షిప్, అంటే విశ్వవ్యాప్తంగా జరిగిన ఒక అద్భుత ప్రణయ ఘట్టం. ఈ కథ ఇక్కడి నుంచే కాస్త స్పీడ్ అందుకుంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, దీనికి పట్టిన సమయం ఏదో నిన్న మొన్న జరిగిన విషయం కాదు. మొదటి యుగమంతా కేవలం ఆయన గాఢమైన ఏకాంత ధ్యానంలోనే గడిచిపోయింది. ఆ తర్వాత ఒక 100 యుగాల సుదీర్ఘ నిరీక్షణ. అప్పుడొచ్చింది విశ్వంలో మార్పు, ఆ ప్రణయ ఘట్టం. ఫైనల్గా సృష్టి ఎంతా 1000 కళ్లతో ఎదురుచూసిన ఆ అద్భుతమైన శివపార్వతుల కళ్యాణ సమయం రానే వచ్చింది. ఈ టైంలైన్ చూస్తుంటేనే అర్థమవుతోంది కదా, ఇది ఎంతటి బృహత్తరమైన సంఘటనో. ఇక ముచ్చటగా మూడవ భాగం, ది గ్రాండ్ ప్రొసెషన్, దివ్య బృందం, మహా ఊరేగింపు. ఈ కథలో అత్యంత ఎనర్జెటిక్ మరియు అద్భుతమైన సినిమాటిక్ పార్ట్ ఇదే. ఇది మామూలు దేవతల రాక కాదండి. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. నందివాహనంపై ఒంటి నిండా భస్మంతో వరుడు వస్తున్నాడు. ఆయన వెంట ఏ దేవేంద్రుడో బ్రహ్మో కాకుండా వింత వింత రూపాల్లో ఉన్న శివ పరివారం, ఆ భూతగణాలు. అది చూసి ఆ పద్ధతైన ఆజకుటుంబం ఎంతలా షాక్ అయ్యుంటుందో కదా. ఒకవైపు ఖచ్చితమైన క్రమశిక్షణతో ఉన్న రాజరికం, మరోవైపు ఎలాంటి హద్దులు లేని ఒక అడవి స్వేచ్ఛ. అసలు ఈ ఆర్డర్ మరియు కేయాస్ ఎలా కలగలిసిపోయాయో కదా. నిజంగా ఈ విలక్షణమైన వేడుకను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఫైనల్గా 4వ భాగం, మనం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆ పవిత్రమైన ముహూర్తం, ద డివైన్ నప్టియల్స్. ద డివైన్ నప్టియల్స్ ఆఫ్ లార్డ్ శివ, పరమశివుని దివ్య వివాహం. ఈ పదాలు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. మన కథకు ఒక గొప్ప సినిమాటిక్ బ్లాక్బస్టర్ క్లైమాక్స్ ఇది. ఇన్ని యుగాల నిరీక్షణ, ఎన్నో దైవిక శక్తుల సమ్మేళనం, ఇవన్నీ కలిసి చివరకు ఈ ఒక్క పవిత్రమైన ముహూర్తానికి దారితీశాయి. మొత్తం విశ్వపరిణామ క్రమంలో ఈ దంపతుల కలయికే అత్యున్నతమైన శిఖరమనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం విశ్వ పరిణామానికి, మనం చెప్పుకుంటున్న ఈ గొప్ప ఇతిహాసానికి మూలం కేవలం ఈ చిన్న వాక్యమే, శివుని వివాహం. వినడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ, ఏ రూపం లేని అనంతమైన విశ్వానికి, అలాగే సృష్టికి మధ్య ఒక వారధిలాంటిది ఈ ఘట్టం. నిజంగా దీని వెలుకున్న సాంస్కృతిక బరువు ఎంతైనా మనం కొలవలేం. ఇక ముగింపుకి వస్తున్నాం. 5వ భాగం, బ్యాలెన్స్ రీస్టోర్డ్, అంటే దెబ్బతిన్న సమతుల్యత తిరిగి ఎలా పునరుద్ధరించబడింది అనేది ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఇదంతా ఎందుకు జరిగినట్టు ఇక్కడ ఈ దశలు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏకాంతంగా ఎవరితో సంబంధం లేకుండా ఉన్న ఒక గొప్ప యోగి నెమ్మదిగా ప్రాపంచిక వ్యవహారాల్లో అడుగుపెట్టడం, ఆ కలయిక పరిపూర్ణమవడం, దీని ద్వారా
ఆ వైరాగ్యానికి ఈ సృష్టికి మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ అంటే ఒక విశ్వ సామరస్యం ఏర్పడింది. ఇది అద్భుతంగా ఏం వివరిస్తోందంటే ఆధ్యాత్మికతకు మరియు మన ప్రాపంచిక బాధ్యతలకు మధ్య ఉండాల్సిన సమతుల్యతను మన ప్రాచీన సంస్కృతి ఎంత గొప్పగా ప్రతీకగా చూపిస్తోంది కదా. చివరగా ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. విశ్వంలోనే అత్యంత ఏకాంతమైన ఒంటరిగా ఉండే శక్తే ఒక బంధంలోకి అడుగుపెట్టి ఈ సృష్టితో ఏకమైతే మరి ఇక ఈ ప్రపంచంలో బతుకుతున్న మనలాంటి సాధారణ మనుషుల పరిస్థితేంటి? బంధాలు, బాధ్యతలు ఒకవైపు, వైరాగ్యం, ప్రశాంతత మరొకవైపు. వీటి మధ్య మనం నిజంగా ఎలా బ్యాలెన్స్ సాధిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. సరే, ఈ అద్భుతమైన ఇతిహాస ప్రయాణంలో నాతో పాటు సాగినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.